మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహేష్ హత్య కేసులో కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్తో పాటు మృతదేహాన్ని పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీరాములు రాజు కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 15న మహేష్ ఆఫీసులోనే హత్య జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని కారులో తరలించి జేసీబీ సహాయంతో డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు నిందితులు. మహేష్ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరీందర్ అందిస్తారు. అమరీందర్, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ ఘటం మహేష్ హత్య కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా పోలీసులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే నిందితుడు సంబంధించి వాళ్ళు వైఫై ద్వారా మహేష్ వాట్సాప్ ను వాళ్ళు బంధువులతో చాట్ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వాట్సాప్ చాటింగ్ ఎవరు చేశారన్నది ప్రస్తుతం ఇంకా తెలియాల్సింది. అయితే రాజకీయ కుట్రల కక్షల నేపథ్యంలోనే ఘట్టం మహేష్ ని చంపారన్న ఆరోపణలు బంధువులు చేస్తున్నారు. ఇప్పటికే తగిన న్యాయం చేయాలంటూ కూడా నిన్న నిందితుల ఇంటి వద్ద ఆందోళన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఘట్టం మహేష్ సంబంధించి అతను డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టడం, ఆ తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీయడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసి ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పచెప్పారు. నిన్న రాత్రి 7:30 గంటల సమయాన అతని అంత్యక్రియలన్నీ ముగిశాయి. పూర్తి స్థాయిలో విచారణ అనేది సరిగ్గా చేయాలనేది కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసుల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. బడా లీడర్లను వదిలేసి కావాలనే చిన్నపిల్లల్ని పట్టుకున్నారు. వీళ్ళు అసలు నిందితులు కాదు, ఇంకా విచారణ చేస్తే దీని వెనుకున్న అసలు భాగోతం అంతా బయటపడుతుందంటూ కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇతని మర్డర్ ఇష్యూకి సంబంధించి ఒకవైపు కుటుంబ సభ్యులేమో ఫ్లాట్ విషయంలో గతంలో చాలా సార్లు కూడా వాగ్వాదాలు జరిగాయి, లొల్లీలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే పోలీసులు రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనే కొట్టి చంపారని ఒకవైపు చెప్తుండగా ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఫ్లాట్ లోనే అతన్ని కొట్టి చంపారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో గట్కేసర్ నిర్మానుష్య ప్రాంతంలో డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టారంటూ కూడా ఇటు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఒక కౌన్సిలర్ పేరు కూడా ప్రస్తుతం వినబడుతుంది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా కౌన్సిలర్ మల్లేష్ కు ఇటు మృతి చెందినటువంటి హత్యకు కాబట్టినటువంటి మహేష్ కు సంబంధించి చాలా సార్లు కూడా గొడవలు తలెత్తాయి. ఈ గొడవలకు సంబంధించి కూడా గతంలో కూడా కొట్టుకున్నారంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం శ్రీరాములు, రాజు ఇద్దరు పరారీలో ఉండగా నలుగురినైతే గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం జేసీబీ డ్రైవర్ తో పాటు యజమాని నరేష్ కూడా శవం పూడ్చేందుకు సహకరించారు కాబట్టి వీళ్ళని కూడా నిందితులుగానే చేర్చారు. శ్రీనివాస్, ప్రవీణ్ సంబంధించి కీలక నిందితుల్ని పోలీసు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. మరి విచారణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు విచారణ అలా చేస్తారా, లేకుంటే ప్రస్తుతం ఈ కేసును ఇద్దరు పరారులో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కేసును క్లోజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.